పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడి కాబోయే భర్తను చంపేసింది ఓ లేడీ. వీళ్ళిద్దరి పేర్లు సియా, కేతన్. వీళ్ళిద్దరికీ రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. కానీ సియాకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే మరో వ్యక్తితో ఆమె లవ్లో ఉంది. నవంబర్లో సియా కేతన్కి పెళ్లి ఫిక్స్ అయితే డిసెంబర్ నుంచే ఆ అబ్బాయిని చంపడానికి ప్లాన్స్ మొదలు పెట్టింది అమ్మాయి. డిసెంబర్ 31 లోగఢ్ ఫోర్ట్ కి వీళ్ళిద్దరూ ట్రెక్కింగ్ కి వెళ్లారు. ఫోర్ట్ పక్కనే ఓ భయంకరమైన లోయ ఉంటుంది. అందులో పడిపోతే బతికే ఛాన్స్ అస్సలు ఉండదు. అక్కడే కేతన్ చంపాలని డిసైడ్ అయింది సియా. నిజానికి వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలి వెళ్ళాలి. కానీ కేతన్ పాస్పోర్ట్ దొంగతనం చేసి ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేసింది. డిసెంబర్లో వెళ్లిన లోగఢ్ ఫోర్ట్ చాలా బాగుందని అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామని చెప్పి కేతన్ను ఒప్పించింది. లోయ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పాము ఉందని దాన్ని చూసి భయపడినట్టు యాక్టింగ్ చేసి కేతన్ను నెట్టేసే ప్రయత్నం చేసింది. కానీ లక్కీగా కేతన్ కింద పడిపోలేదు. సియా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. జూన్ 19న సియా బర్త్డే. ఆమె బర్త్డేను మహాబలేశ్వర్లో సెలబ్రేట్ చేయాలని కేతన్ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ గ్యాప్లోనే భర్తను చంపేయాలని సియా ప్లాన్ చేసుకుంది. ఫోటోషూట్ కంటిన్యూ చేద్దామని చెప్పి జూన్ 18న ఫోర్ట్కి తీసుకెళ్లింది. అప్పటికే ఆమె లవర్ను కూడా అక్కడికి పిలిచి ఇద్దరూ కలిసి కేతన్ని లోయలో తోసి చంపేశారు. ఒకవేళ ఈ ప్లాన్ మిస్ అయితే మహాబలేశ్వర్లో కేతన్ను చంపేందుకు ప్లాన్ సి కూడా రెడీగా పెట్టుకుంది సియా. ఇక్కడ పెయిన్ఫుల్ ఇష్యూ ఏంటంటే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కేతన్ ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరు వీడియోస్ చూస్తే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ అని చాలా మంది అనుకుంటారు. అంత ప్రేమగా చూసుకున్నాడు కేతన్. కేతన్ ఆస్తి దాదాపు 600 కోట్లు ఉంటుంది. పెళ్లి గ్రాండ్గా చేసుకోవడానికి రాజస్థాన్లో 17 కోట్లతో లగ్జరీ ప్యాలెస్ కూడా బుక్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. ఇంత చేసిన ఆ అబ్బాయిని చంపేసింది సియా. దీన్ని ఏమనాలో మీరే కామెంట్లో రాయండి.